హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి 2018-19 పెండింగ్ బిల్లుల నిధులను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అని అడుగుతూ ఉన్నారండి. అప్పుడిప్పుడు 2018-19లో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధిదారులుగా గుర్తించబడి ఇళ్ల పనులు మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క లబ్ధిదారులకు నిధులను విడుదల చేయలేదు. దీంతో చాలా మంది సొంతంగా అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించుకున్నారు. ఈ విధంగా మరికొంతమంది అప్పులు తెచ్చుకోలేక వారి దగ్గర డబ్బులు లేక అసంపూర్తిగా పునాదులతోనే వదిలివేయడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018-19 లబ్ధిదారులకు ఈ మేరకు పెండింగ్ నిధులను విడుదల చేస్తామని సర్వే అయితే చేసింది. జిల్లాల వారీగా సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను సేకరించిన ప్రభుత్వం నిధుల విడుదలకు చేయాల్సి ఉండగా ఇంకా చేయలేదు. దీనితో వేలాది మంది ఈ నిధుల కోసం ఎదురు చూస్తూ మన ఛానల్లోనూ కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. అది ఏంటంటే, ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులుగా గుర్తించబడి పెండింగ్ ఉండి ఆ తర్వాత వారే సొంతంగా డబ్బులు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారో వారికి మాత్రమే నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని, ఇక పునాది వరకు వచ్చి ఆగిపోయిన ఇళ్లకు ప్రస్తుతం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అలాగే PMAY పథకాలను వర్తింపజేసి వారికి కొత్తగా నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించి మనకు ఈ గృహ నిర్మాణ శాఖ వారు కూడా తాజా అప్డేట్ ఇచ్చారండి. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. ఇక్కడ అధికారులు ఇచ్చిన వివరణ మేరకు ప్రభుత్వ సూచనల మేరకు సర్వే జరిపి వివరాలు సిద్ధం చేశామని, అనుమతులు వచ్చాక బకాయి చెల్లింపులు జరుగుతాయి. పునాదుల స్థాయిలో ఉన్న వాటికి తాజా గృహ నిర్మాణ పథకాన్ని వర్తింపజేస్తామంటూ నరసింహరావు ఈ గృహ నిర్మాణ శాఖ టెక్కలి వారైతే చెప్తున్నారండి. ప్రభుత్వం సర్వే చేసి లబ్ధిదారుల యొక్క వివరాలను సేకరించి పెట్టుకుంది. నిధులను మాత్రం విడుదల చేయాల్సి ఉంది. రకరకాల కారణాలతో ప్రభుత్వం ఇంకా నిధులను విడుదల చేయలేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 900 కోట్ల రూపాయల నిధులైతే ఈ పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించడం కోసం ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ నిధుల సమీకరణ ఇంకా జరగకపోవడం వల్ల ఈ యొక్క నిధుల విడుదల ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. ఏది ఏమైనా మీరు లబ్ధిదారులుగా గుర్తించబడి పెండింగ్ నిధులు మీకు రావాల్సి ఉండినట్లయితే మీ సంబంధిత ఈ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు కలుస్తూ వారిని అడిగి వివరాలను అయితే తీసుకుంటూ ఉండండి. అలాగే ప్రస్తుత లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వారిని అడిగి తెలుసుకోండి. ప్రభుత్వం నిధుల లేమి కారణంతో జాప్యం చేస్తున్నప్పటికీ తప్పనిసరిగా అతి కొద్ది రోజుల్లోనే ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు పెండింగ్ బకాయిలు అయితే చెల్లించడం ఖాయం. మనకు ఈ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి పరిస్థితి కూడా తాజా అప్డేట్ వచ్చింది కాబట్టి ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గంలో 2016-19 మధ్య 4 విడతల్లో 3998 ఇళ్లను తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసి అప్పట్లో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు కొంతమేర బిల్లులు చెల్లించగా ప్రారంభ దశలో ఉన్న వాటికి ₹1 చొప్పున ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం మారడంతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన వారు కాళ్ళరిగేలా తిరిగినా గత వైసీపీ పాలకులు కరుణించలేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పథకాలతో తమకు సంబంధం లేదు అన్నట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి పథకాన్ని తొలగించారు. దీంతో పేదవారి సొంతింటి కళ మొండి గోడల మధ్య నిలిచిపోయింది. అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన వారు బిల్లులు వస్తాయో లేదో తెలియక నిర్మాణాలు పూర్తి చేయక నేటికి అయోమయంగానే ఉన్నారు. ఈ మేరకు ఒక్క టెక్కలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి లబ్ధిదారులందరికీ 900 కోట్ల రూపాయల నిధులను ఈ పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసిన ప్రభుత్వం బిల్లుల చెల్లింపు అయితే చేయాల్సి ఉండగా లబ్ధిదారులు ఈ నిధుల కోసం 6 ఏళ్లుగా బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం దయతలిచి ఈ లబ్ధిదారులకు ఈ పెండింగ్ నిధులను విడుదల చేసినట్లయితే వారు అప్పులు తీర్చుకుని తమ అప్పుల బాధ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇల్లు నిర్మించడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు.
లబ్ధిదారులు కూడా కొంత వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామని చెప్పి కొంత ఇచ్చి కొంత ఇవ్వకపోవడం, ప్రభుత్వం మారడం, దీంతో అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించడం, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకైతే పడుతున్న నేపథ్యంలో త్వరితగతిన ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసినట్లయితే లబ్ధిదారులకు కాస్తైనా ఊరట కలిగించిన వారు అవుతారు. ఇకనైనా ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులను ఆదుకుంటుందని ఆశిద్దాం.